ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా మరో కీలక హామీలను నెరవేర్చే పనిలో పడిందా అంటే అవుననే అంటున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు. ఆ విధంగా ప్రచారం చేశారు. దానికి మహిళలు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. కూటమి పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు టర్న్ అయింది కూడా ఉచిత బస్సు పథకం హామీ మీదనే అన్న చర్చ కూడా ఉంది. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటింది. ప్రస్తుతం 6వ నెల నడుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ల మొత్తానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ హర్షించారు. ఆ మీదట ఎవరు కోరుకోకుండానే అన్న క్యాంటీన్లను కూడా పెద్ద ఎత్తున ప్రారంభించారు. అవి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇక దీపావళి కానుకగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలను కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. దాంతో ప్రజలకు కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కాస్త ముందు వెనుక అయినా సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేర్చి తీరుతారు అని. మరోవైపు చూస్తే జమిలీ ఎన్నికలు అంటున్నారు. 2027 మొదల్లో ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. దాంతో గట్టిగా 2 ఏళ్ల కాల పరిమితి మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో మిగిలిన హామీలను కూడా వరుస క్రమంలో అమలు చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 20న నిర్వహించనుంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఈ సమావేశంలో ఉచిత బస్సు హామీ మీద కీలక చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ, కర్ణాటకలలో అధికారులు వెళ్లి అక్కడ ఫ్రీ బస్సు పథకం ఎలా అమలు అవుతుందో అధ్యయనం చేసి వచ్చారు. దాని మీద నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. మరోవైపు ఏపీలో కొత్తగా 1400 బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉచిత బస్సు పేరుతో మహిళలకు వాటిని కేటాయించాలని భావిస్తుంది. ఈ ఉచిత బస్సు వల్ల పురుషులు ఇబ్బంది పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉచిత బస్సు పథకం వల్ల ఇతర రాష్ట్రాలలో ఆటో వాలాలు కూడా ఇబ్బంది పడ్డారు. దాంతో ఎవరికి ఈ పథకం వల్ల ఏ రకమైన సమస్యలు లేకుండా అన్ని వైపుల నుంచి చూసుకుంటూ పగడ్బందీగా అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఉచిత బస్సు పథకానికి బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించారు. దాంతో కొత్త ఈ ఏడాది అంటే 2025 సంక్రాంతి నుంచి ఉచిత బస్సు సదుపాయాన్ని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. దానిని మంత్రివర్గంలో పెట్టి చర్చించి ఒక ఆమోదానికి వస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో రైట్ అంటూ ఉచిత బస్సులు సంక్రాంతి నుంచి రంగంలోకి రానున్నాయి. అసలే తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతిగా ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణాలు మరీ ఎక్కువగా చేస్తారు. ఆ కీలకమైన సమయంలో కనుక ఫ్రీ బస్సులు పెట్టి ఓన్లీ ఫర్ ఉమెన్ అంటే కూటమి ప్రభుత్వానికి లేడీస్ సెంటిమెంట్ పీక్స్ లో దక్కుతుందని భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల విషయంలో ఎక్కడా పక్కకు జరగడం లేదు. పైగా వాటిని ఒక టైం ప్రకారం చూసుకుంటూ అన్ని అనుకూలించిన వేళ అమలు చేస్తున్నారు అని అంటున్నారు. సో ఏపీలో మహిళలకు బాబు ఇచ్చే మరో గిఫ్ట్ రెడీ అవుతుంది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అని అంటున్నారు.